1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే రాధా. భారతి గారు ఒకప్పుడు అనేవాళ్ళు డబ్బుకు దాసోహం అని, బాగా బానిసైపోయేవాళ్ళు. సో ఇప్పటికీ ఉంది అది. డబ్బుకు ఈక్వల్ గా మళ్ళా దేనికి బానిస అయ్యారంటే ప్రేమ కన్నా లేదు కానీ ఈ మొబైల్స్ కి బాగా బానిసలైపోయారు. అవును. ఉదయం లేచినప్పటి నుంచి డైరెక్ట్ లేస్తే కళ్ళు మూసుకొనైనా ఇలా చేతులు మొబైల్ తీసుకొని ఆ కళ్ళు మనం పూర్తిగా కూడా తెరవము, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మన కళ్ళు పూర్తిగా నిద్రపోయి ఆ మొబైల్ మన నెత్తిన పడే వరకు దీన్ని వదలం. చాలా ఎడిక్షన్ అయిపోయింది. సో ఎందుకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు కళ్ళు తెరిస్తూనే చేతులు ఇలా ఇలా అనుకుని ఇలా అరచేతులు చూసుకునేవాళ్ళుట. లేకపోతే బెడ్రూమ్ లో ఎదురుగా ఏ దేవుడు ఫోటోను అలాగే పెట్టుకుని అంటే పొద్దున్నే లేవగానే భగవంతుడు ఇప్పుడు అలా కాదు. నిజంగా మీరు అన్నట్టు కళ్ళు తెరుస్తూనే ముందు కళ్ళు కూడా పూర్తిగా మెసేజ్లు వచ్చినాయా. హైలైట్ విషయం, ఒక్క నిమిషం కూడా మనం వదిలి స్నానానికి వెళ్ళిన సౌండ్ లేవన్నా ఫోన్ సౌండ్ అవుతుంది అరే ఏం కాదు, మళ్ళా వచ్చి మనం మిస్డ్ కాల్ చూసి కాల్ చెయ్యొచ్చు. అంటే ఆ బ్రెయిన్ అలా మన మన దానికంటే control లో అటాచ్ ఉండట్లేదు. అయిపోయాం. మనము ఒక టెక్నాలజీని వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు అడాప్ట్ చేసుకోవాలి, ఎంతవరకు ఎడిక్ట్ అవ్వాలి అన్న బోర్డర్ తెలియకపోవడం. రైట్. ఫోన్ లాగా వాడకుండా మిగతా వాటన్నిటికీ వాడేస్తున్నాం. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలు వచ్చాక ఫోన్లలో మీకు ఈ ఎడిక్షన్ పెరిగిందని చెప్పొచ్చు. అంతకుముందు రోజుల్లో ఫోన్లో అంటే ఈ స్మార్ట్ స్క్రీన్స్ ఇవన్నీ లేని రోజుల్లో ఫోన్గానే వాడేవాళ్ళు. ఎవరికైనా ఫోన్ చేసుకోవడం తిరిగి అక్కడ పెట్టేయడం, మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేయాలంటేనో లేకపోతే ఫోన్ వచ్చిందంటోనేనో దాని దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నెమ్మదిగా వాట్సాప్లో వచ్చాక కొంత పెరిగింది. వాట్సాప్ గ్రూపులు, అందులో గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పుకోవడాలు ఇవి పెరిగాయి ఒకటి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇలాంటి సోషల్ మీడియాస్, ఇవి ట్విట్టర్లు ఇవన్నీ కూడా మొబైళ్లలోంచే చూసుకోవడం మొదలెట్టిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ ఇవి వచ్చాక, ఈ స్విగ్గీలు, జొమాటోలు ఇలాంటివి వచ్చాక, ఇవన్నీ వచ్చాక ప్రతిదానికి కూడా ఫోన్ వాడకం అనేది నెమ్మదిగా పెరిగిపోయింది. అసలు ఇది నెమ్మదిగా ఎడిక్షన్ కిందకెందుకు మారుతుంది అంటే, మొబైల్లో మనం నేను ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను అనుకోండి. ఇన్స్టాగ్రామ్లో మనం ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని డోమ్ స్క్రోలింగ్ అంటాం అనమాట. అట్లా స్క్రోల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ఫన్నీ వీడియోనో లేకపోతే ఇవే కదా ఉంటాయి ఎక్కువ, అవి కనపడగానే మనకు తెలియకుండానే పక్కమని నవ్వుతాం. అట్లా నవ్వి మనం అంటే హ్యాపీగా ఫీల్ అవ్వగానే ఏమవుతుందంటే బ్రెయిన్ లో నుంచి ఒక చిన్న హార్మోన్ డోపమిన్ అంటాం, అంటే దాన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు అనమాట. అది ఒక చిన్న మైన్యూట్ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లో. రిలీజ్ అవ్వగానే మన బాడీ ఏమనుకుంటుంది అంటే ఈ ఫోన్ చూడడం వల్ల నేను ఆనందంగా ఉన్నాను అనుకుని మళ్ళీ ఇంకొంచెం స్క్రోల్ చేస్తాం, మళ్ళీ ఇంకొక ఫన్నీ వీడియో కనిపిస్తుంది, మళ్ళీ బ్రెయిన్ లోంచి డోపమిన్ ఇంకొంచెం రిలీజ్ అవుతుంది. సో ఈ లూప్ వచ్చేస్తుంది, డోపమిన్ రిలీజు, ఫోన్ స్క్రోలింగ్, తర్వాత ఎడిక్షన్, వీటిలన్నిటి వల్ల లూప్ వస్తుంది అనమాట. అందుకని దాన్ని వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేం. మీరు చూడండి, చాలా మంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఒక 2 minutes ఇన్స్టాల్ ఏదైనా చూసేసి పెట్టేస్తాను అనుకుంటాం, కానీ 2 minutes 20 minutes 2 hours కూడా అయిపోద్ది, కానీ మనకి టైం రియలైజేషన్ కూడా కలగదు. మనం అనుకున్న పని కూడా పోస్ట్పోన్ చేసేసుకుని ఈ మొబైళ్లలోనే ఉండిపోతాం అనమాట. ఎస్పెషల్లీ పిల్లల్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి అమ్మా. అంటే ఇది యాక్చువల్గా మనం ఒక మంచి టాపిక్ అనాలి. దీనివల్ల ఫోన్స్ వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఫిజికల్ సిమ్టమ్స్ గాను, రెండోది మెంటల్ సిమ్టమ్స్ గాను అనుకుంటే, ఫిజికల్ సిమ్టమ్స్ లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఫస్ట్ ఒబేసిటీ వస్తుంది. ఫోన్ వల్ల ఒబేసిటీ వస్తుందా? వస్తుంది. ఎందుకో తెలుసా? మొబైల్ ఎదురుగా పెడుతున్నారు, మొబైల్ స్టాండ్లకో దేనికో పెట్టేస్తున్నారు, పెట్టేసి మీరు తినే క్వాంటిటీ మీద అసలు కంట్రోల్ ఉండట్లేదుగా, ఎంత తింటున్నారో తెలియటం లేదుగా. అదే ఫోన్ లేకుండా మీరు ప్లేట్ వైపు చూస్తా తింటే ఆ అన్నాన్ని మీరు ఆస్వాదిస్తారు, భోజనాన్ని ఆస్వాదిస్తారు, ప్లస్ ఇంత తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఈ ఫోన్ చూడడం వల్ల బ్రెయిన్ కి సిగ్నల్స్ అందట్లా, అందుకే క్వాంటిటీ మీద కంట్రోల్ తప్పిపోయి తినేస్తున్నాం. ఆ తర్వాత ఇక ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా 24 గంటలు ఏ సోఫాల మీదో వాటి మీద కూర్చుండిపోయి ఆ మొబైల్లే పట్టు కూర్చునేసరికి పొట్టలు వచ్చేస్తున్నాయి. తర్వాత ఇంకొకటి ఏం జరుగుతుందంటే స్పాండిలోసిస్ అంటాం, సెర్వికల్ స్పాండిలోసిస్ అంటాం, ఇక్కడ వస్తుంది అనమాట. అంటే మనం ఫోన్ పట్టుకునే ఇదికి ఆ ఫోన్ ఇలా పెట్టుకుని ఎక్కడ కూర్చుంటే అక్కడ అసలు ఇలా జారిపోయి ఇలా పడిపోయి, సో ఈ రివర్స్ టీ షేప్ లో ఉన్న ఈ జాయింట్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ అసలు చేంజెస్ వస్తున్నాయి. సైంటిస్టులు, రీసెర్చర్స్ మొత్తుకుంటున్నారు. మనకి ఇప్పుడు ఫోన్లు మనం ఒక 25-30 ఏళ్ళు వచ్చినాక మనకు ఫోన్లు వచ్చాయనుకోండి, మనకే ఈ మెడ నొప్పులన్నీ వస్తుంటే ఒక 4-5 ఏళ్ల పిల్లాడికి మొబైల్ చేతికి ఇప్పుడు ఇచ్చాక వాడికి అసలు 25 ఏళ్ళు వచ్చాక తల మెడ మీద ఉంటుందా, ఇంకెక్కడన్నా ఉంటుందా? కరెక్ట్ కదా, పక్కన వేలబడిపోతా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మొబైల్ మీరు ఇలా పట్టుకుని
ఈ చిటికెన వేలు ఉంటది కదా, మీరు ఈసారి మొబైల్ పట్టుకున్నప్పుడు నోటీస్ చేసుకోండి, ఈ చిటికెన వేలు మీద వెయిట్ పడుతుంది. అవును, ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటాం. ఎడ్జ్ ఇది కాబట్టి. పట్టుకుని నెమ్మదిగా మనుషుల్లో ఈ చిటికెన వేలు నిర్మాణం మారుతుంది. సో ఇవన్నీ కూడా పాపం రీసెర్చ్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. మనిషి శరీర నిర్మాణాన్ని కూడా నెమ్మదిగా మారుస్తోంది ఎవల్యూషన్ లో ఈ మొబైల్స్ అనేవి. ఆ తర్వాత ఇరిటబుల్ టెండెన్సీ వచ్చేస్తుంది సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేసరికి. ఎందుకంటే లాస్ ఆఫ్ పేషెన్స్. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసాం అనుకోండి, వాళ్ళు ఇమీడియట్ గా తీయలేదన్నా మళ్ళీ యాంగ్జైటీ, ఎందుకు తీయలేదు, నేనంటే ఇష్టం లేదా, లేకపోతే నేనంటే ఇంపార్టెన్స్ లేదా, లేదంటే నన్ను అవాయిడ్ చేస్తున్నారా, ఎన్ని రకాల థాట్స్ వస్తాయి. ఈ స్విగ్గీలు జొమాటోలు పెడితే కూడా భయ్యా ఎక్కడున్నావు, వాడిని ఇంటికి వచ్చేదాకా చావగొట్టడమే, వాడు వస్తాడు కదా పాపం వాడి టైంకి, కానీ ఫోన్లు చేసేయడం. ఎవరికన్నా మెసేజ్ చేస్తే వాళ్ళు చూసారా లేదా, బ్లూటిక్లు పడుతున్నాయా లేదా, బ్లూటిక్ పడ్డాక కూడా రిప్లై ఇవ్వకపోతే ఇంకా టెన్షన్ పెరిగిపోద్ది, అంటే చూసి కూడా రిప్లై ఇవ్వాల. ఆ తర్వాత మొబైల్ ఈ పడుకోబోయేదాకా చూసి 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 ఏమవుతుంది, ఆ బ్లూ స్క్రీన్ బ్లూ లైట్ వల్ల మన కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి, స్లీప్ డిసార్డర్స్ వస్తున్నాయి, నిద్రలు ఎవ్వరికి సరిగా ఉండట్లేదు. అసలు ప్రశాంతంగా ఎంతమంది డాక్టర్లు వాళ్ళ ఛానల్స్ లో కూడా మొత్తుకుంటున్నారు అంటే నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు మొబైల్ పక్కన పెట్టాలి అని. మనం 2 సెకండ్ల ముందు పెడుతున్నాం. చెప్తున్నాం కదా, డీప్ స్లీప్ వెళ్ళాలా, ఆ మొబైల్ మన మీద పడాలి. నిద్రపోతూ ఉంటే నిజంగానే మీరు అన్నట్టు ఆ మొబైల్ ఎక్కడో అక్కడ జారి పడే సందర్భాలు కూడా ఉంటాయి. నేను చూసే ఇద్దరి దగ్గర. సో ఇవన్నీ కూడా ఆ ఎడిక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే ఆ డోపమిన్ వల్ల జరుగుతుంది అనమాట. అయితే మనం దాని నుంచి బయటకు వచ్చేయాలి అని అంటే ఏం చేయాలంటే, మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే సడన్ గా ఆపేస్తారు. సడన్ గా ఆపేసినప్పుడు పిల్లల్లో కూడా ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తే తల్లిదండ్రులు అప్పటికి రిపెంట్ అయ్యి వాళ్ళ చేతుల్లోంచి అసలు మొబైల్ లాగేసుకుని అసలు వాళ్ళ చేతికి మొబైల్ ఇవ్వకుండా చేస్తారు. దానివల్ల విత్డ్రాయల్ సింప్టమ్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఎలాగా మనం ఒక స్మోకింగ్ కో ఆల్కహాల్ కో ఒక సబ్స్టెన్స్ కి అలవాటు పడిన వాళ్ళకి సడన్ గా ఆపించేస్తే ఎలాగ విత్డ్రాయల్ సిమ్టమ్స్ కనిపిస్తాయో, మొబైల్స్ కూడా సడన్ గా చూడడం ఆపేస్తే అదే విత్డ్రాయల్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. అంటే వీళ్ళలో విపరీతమైన యాంగ్జైటీ, స్లీప్లెస్నెస్, హైపర్నెస్, ఇరిటేషన్స్, లాస్ ఆఫ్ ఇంపేషన్స్ ఇట్లాంటివన్నీ జరిగిపోతాయి అన్నమాట. సో సడన్ గా ఎప్పుడు కూడా విత్డ్రా చేయకూడదు. ఈవెన్ మొబైల్ని కూడా స్లోగా తగ్గించుకుంటూ రావాలి. అండ్ మీరు ఒక నియమం లాగా పెట్టుకోవాలి. దేని నుంచైనా, ఏ ఎడిక్షన్ నుంచైనా, ఏ అలవాటు, ఏ దుర్వ్యసనం నుంచైనా బయటికి రావాలి అంటే మీరు మీ బిలీఫ్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మైండ్ పవర్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. నేను దీన్ని మానేయాలనుకుంటున్నాను అని. దానికి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఏంటి, నిద్ర లేవగానే మొబైల్ ముట్టుకోను, ఒక 10కో 11కో చూస్తా కొంచెం ఫ్రీ అయిన తర్వాత. ఆ తర్వాత రోజుకి 4 గంటలు మొబైల్ చూసే అలవాటు ఉంది, ఒక 15 రోజులు 3 గంటలే చూస్తాను. అలారం పెట్టుకోండి. ప్రొద్దున ఒక అరగంట, ఆఫ్టర్నూన్ ఒక అరగంట, ఈవినింగ్ ఒక అరగంట. మీరు చూసే 4 గంటల్ని డివైడ్ చేసుకుని కొంచెం కొంచెం టైం గ్యాప్స్ లో మొబైల్ అలారం మోగ్గానే మొబైల్ మళ్ళీ పక్కన పెట్టేయాలి. సో ఇవన్నీ ఏంటంటే డిలేయింగ్ ఆఫ్ గ్రాటిఫికేషన్స్ అంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ల వల్ల నెమ్మదిగా మొబైల్ని తగ్గించడం అలవాటు చేయాలి. ఆ తర్వాత కొన్ని మొబైల్ ఫ్రీ జోన్స్ అని పెట్టుకోండి ఇళ్లల్లో. ఎలాగా భోజనం చేసేటప్పుడు మీరే కాదు, పిల్లలే కాదు, ఎవ్వరూ కూడా టేబుల్ దగ్గరకి మొబైల్ తీసుకురాకూడదు. ఒక ఫ్యామిలీ టైం ఉండాలి. హాల్లో కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకునేటప్పుడు కూడా ఇప్పుడు మొబైల్ ఎవరన్నా అందులో చూసుకోవడం కానీ అవి చేయకూడదు. ఇలాంటి మొబైల్ ఫ్రీ జోన్స్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఎస్పెషల్లీ టాయిలెట్స్ లోకి అయితే అస్సలు తీసుకెళ్ళకూడదు. టాయిలెట్ సీట్ మీద ఎంత బ్యాక్టీరియా ఉంటుందో దానికన్నా కూడా 10 ఎక్కువ బ్యాక్టీరియా మొబైల్ మీద. అదే మొబైల్ ని మీరు టాయిలెట్లలోకి పట్టుకెళ్తున్నారు, అదే మొబైల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటున్నారు. ఆరోగ్యాలు ఏమైపోతాయి చెప్పండి. సో ఇట్లా అంటే మనం ఎప్పుడైతే ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రావాలనుకుంటామో కొన్ని నియమాలు పెట్టుకుని ఆ టైంని డివైడ్ చేసుకోవడము, కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవడము. భోంచేసేటప్పుడు నేను మొబైల్ చూడను, నిద్రపోయే ముందు కంపల్సరీ ఇన్ని నిమిషాల ముందు కనీసం నేను మొబైల్ పక్కన పెట్టేస్తాను. అందరం కలిసి ఫ్యామిలీ టైంలో ఉన్న టైంలో మొబైల్ పెట్టుకోను. వైఫై ఫ్రీ జోను, స్మోక్ ఫ్రీ జోను లాగా మొబైల్ ఫ్రీ జోన్ అని నేను అదే చెప్పబోతున్నా. మామూలుగా సినిమాలలో చూపిస్తూ ఉంటారు, టీవీలలో ప్రతి దాంట్లో ధూమపానం నిషేధం, మద్యపానం నిషేధం, ఇప్పుడు మొబైల్ నిషేధం. మొబైల్ నిషేధం అని ఇంట్లో పెట్టుకోవాలి. కొన్ని పెట్టుకొని వాటి నుంచి ఇది అవ్వాలి. ఎందుకంటే నలుగురిలో ఉన్న ఒంటరి వాళ్ళం అవుతున్నాం మొబైల్స్ వచ్చిన తర్వాత. అంతకుముందు మీరు ఒక రైల్ జర్నీ చేశారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ కెలికేసి కబుర్లు చెప్పేసేవాళ్ళం. అవునా, మీదే ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు,
మీకు ఎంతమంది పిల్లలు, అసలు కొన్ని పెళ్లి సంబంధాలు కూడా రైళ్లలోనే కుదిరినవి ఎన్నో తెలుసు కదా. ఇప్పుడు 100 మంది ఇప్పుడు- మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఎవడు అసలు రైలు ఎక్కేటప్పుడు కూడా మొబైల్ చూడటమే. నలుగురు కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళినా ఆ డ్రైవింగ్ చేసే డ్రైవర్ తప్ప మిగతా అందరూ కబుర్లు చెప్పుకోవడం మానేసి ఎవరి హెడ్ ఫోన్స్ ఎవరి అంతే. మొబైళ్లలో వాళ్ళు ఉంటారు. ఇంకా ఫ్యామిలీ ట్రిప్ ఏంటి మీ మొహాలు. కరెక్ట్ గా చెప్పారు. ఫ్యామిలీస్ కి, రిలేషన్షిప్స్ కి, హ్యూమన్ రిలేషన్షిప్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి Yes. ప్రాణం లేని మొబైల్ ని ఒక టెక్నాలజీ Yes. లాగా మాత్రమే చూస్తే ఈ అడిక్షన్స్ అనేవి ఉండవు. సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ.